తిండిపోతు దెయ్యం స్టోరీ. ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడి ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. ప్రతి ఇంటి నుంచి వంట పొగలు ఆవిరైపోతూ ఉంటాయి. అందరూ అరగింటి భోజనాలు చేస్తారు. అలాంటి సమయంలో గ్రామంలోకి ఒక దెయ్యం వస్తుంది. కానీ ఇది సాధారణ దెయ్యం కాదు. ఇది తిండిపోతు దెయ్యం. ఈ దెయ్యం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అక్కడి ఆహారాన్ని దొంగిలించేది. పొంగిపోతున్న బిర్యానీ, తయారవుతున్న పులుసు, రుచికరమైన పాయసంతో నిండిన గిన్నెలు ఏదైనా దొరికితే దాన్ని తినేసేది. గ్రామస్తులు భయపడిపోయారు. వాళ్ళు ఏం చేయాలో తెలియక పూజలు చేశారు, మంత్రాలు చదివారు, కాని ఏమీ పనిచేయలేదు. చివరికి గ్రామంలోని ఒక తెలివైన వ్యక్తి ఒక పథకం రచించాడు. అతను ఒక పెద్ద గిన్నెలో అన్ని రకాల ఆహారాన్ని కలిపి అందులో చిల్లీ పౌడర్ను కలిపాడు. ఆ గిన్నెను దెయ్యం తరచుగా వచ్చే చోట ఉంచాడు. దెయ్యం వచ్చి ఆహారాన్ని చూసి ఆనందించింది. అది ఆహారాన్ని తినడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి చిల్లీ పౌడర్ ప్రభావం చూపడం మొదలైంది. దెయ్యం కళ్ళు తిప్పుకుంటూ ముక్కు పట్టుకుని కిందపడి కొట్టుకుని చివరికి అక్కడినుంచి పారిపోయింది. గ్రామస్తులందరూ ఆనందించారు. వాళ్ళు ఆ తెలివైన వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపారు. అప్పటినుంచి వాళ్ళ గ్రామం శాంతియుతంగా ఉంది. అయితే తిండిపోతు దెయ్యం ఎక్కడికో వెళ్లి మరొక గ్రామాన్ని ఇబ్బంది పెడుతుందేమో అని వాళ్ళు ఆలోచించారు.